అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మొత్తం జింకల పార్క్ అండి. చిన్న విహారయాత్ర వచ్చినట్టు ఉంటుందండి. వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్క్ ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు కాకుండా చేపలు చాలా ఆకట్టుకుంటుంటాయండి. పిల్లల కోసం చాలా మంచిగా ఉంది పార్క్. ఇక్కడ జింకల పార్క్ కూడా ఉంది. అటవీ శాఖ అధికారి పిల్లల మరి కూడా ఉంది. ఇది 1976లో తమ శాఖల పరిధిలో తీసుకున్నారండి. పురావస్తుల శాఖని మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి ముబ్బు కారణంగా కృష్ణానది తీరంలో 1981లో అక్కడ నుంచి కొన్ని జింకలని శ్రీశైలం నుంచి అలా ఇక్కడ పాలరాతితో కొన్ని వస్తువులని తీసుకొని వచ్చారండి. ఇక్కడ అన్నీ చూడండి చాలా బాగున్నాయి. పక్షులు, జింకలు. ఇదంతా మినీ పార్క్ అండి. చూడండి ఎలా ఉందో. చాలా గ్రీనరీగా మంచి వాటర్ పోస్తున్నట్టున్నారు. చూడడానికి కలర్ఫుల్గా ఉంది. చెట్లు కలర్ అన్నీ బాగా ఉన్నాయి. చెట్లకి కలర్ వేశారు చూడండి. ఫస్ట్ వచ్చేసి నెమళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ కోడి వచ్చింది. కోడి చూడండి అది నాటుకోడిలా ఉంది. కొన్ని దాంట్లో అయితే అసలు ఏ పక్షులు లేవండి, ఏ జంతువులు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ రావట్లేదేమో మరి పిల్లల మరికి. సో చాలా తక్కువగా ఉన్నాయి పక్షులు. ఇక్కడ ఒక రామచిలుక ఉందండి చూడండి. ఇక్కడ 2 జంటలు రామచిలుకలు ఉన్నాయి. ఇక్కడ వైట్ చిలుక ఉంది. ఇక్కడ పావురాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయండి పావురాలు. వెళ్ళేటప్పుడు మంచిగా ఏదన్నా తీసుకొని వెళ్ళండి పావురాలకి తినపెట్టడానికి. ఈ 3 సెక్షన్స్. నెక్స్ట్ ఇక్కడ అన్ని జంతువులు చాలా మిస్సింగ్ ఉన్నాయి. చాలా అసలు కొన్ని దాంట్లో లేవు, కొన్ని దాంట్లో ఉన్నాయి, కొన్ని దాంట్లో లేవు. ఇక్కడ కూడా కోడి అండి. ఇదేదో మినీ కోడి బ్లాగ్ లాగా ఉందండి. ఎక్కువ కోళ్ళే కనిపిస్తున్నాయి. ఇక్కడ పావురాలండి చూడండి. ఇక్కడ పావురాలు ప్రేమ పావురాలండి. రియల్గా కూడా ఉన్నాయి ప్రేమ పావురాలు పార్కులో. కాకపోతే అవి పక్షి పావురాలు. అక్కడ మనుషుల పావురాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త వీడియో తీసే ముందులా. ఏం వద్దులే. ఎంత బాగున్నాయి కదండి. పాము వచ్చేసిందండి చూడండి. పాము ఎంత పెద్దగా ఉందండి. ఆ పాము అయితే ఎన్నిసార్లు పిలిచినా ఆ పాము బయటికి రాలేదండి. కొండ చిలువ అసలు అక్కడ లాస్ట్లో ఉందండి, కనిపించట్లేదు. చాలా లాస్ట్లో గోడ దగ్గర ఉంది అది. తాబేలు కూడా ఉందండి. ఆ తాబేలు వాటర్లో ఉంది, సో కనిపించట్లేదు. చాలా పెద్ద తాబేలు ఉందండి, అది కనిపించట్లేదు మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెద్ద హౌస్ ఉందండి. ఆ హౌస్లో తాబేలు ఉంది, క్రొకొడైల్ ఉంది. తాబేలు అయితే వాటర్లో ఉంది కాబట్టి కనిపించలేదు. కాకపోతే క్రొకొడైల్ మాత్రం కనిపించింది. అది ఒక షెడ్ కింద పక్కన ఉందండి. ఆ వాటర్లో లేదు, ఆ పక్కన షెడ్ ఉంది చూడండి. ఆ వైట్ కలర్ తాబేలండి అది. ఈ వైట్ కలర్ చూడండి ఒక్కసారి. క్రొకొడైల్ 2 ఉన్నాయి వైట్ కలర్, కానీ ఒకటే బయటకు వచ్చింది. ఇదంతా మినీ పార్క్ అండి. చూడండి కూర్చోడానికి, తిరగడానికి, వాకింగ్ చేయడానికి కూడా బాగుంది. మంచిగా డిజైన్స్ వేసారు చూడండి. ఎంత మన పూర్వకాలం ఎలా వెళ్తారు, ఎలా ఉంటాయి ఇల్లులు, అన్నీ మంచి డిజైన్స్ వేసారు దీని మీద. హౌస్ చూడండి ఎంత బాగా చేశారో. కోయిల చూడండి ఇంకా డెవలప్ చేస్తున్నారండి. అలానే అంటుంది. ఇది లేటెస్ట్ వీడియో. ఒక రౌండ్ వేసి వస్తే అప్పుడు ఆ లాస్ట్లో అక్కడ కనిపిస్తుంది చూడండి క్రొకొడైల్. చూడండి ఎంత బాగా నిద్రపోతుందో. ఇక్కడంతా ఆడుకునేదండి. లోపల ఫస్ట్ మనము
కిడ్స్ది చిన్నది ఉంది కదా, అక్కడ తర్వాత మళ్ళీ మనం పార్క్ లోపలికి వస్తే ఇక్కడ ఒక చిన్న ఆడుకునేది ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, ఆడుకోవచ్చు చిన్నపిల్లలు. ఇక్కడ సిట్టింగ్ చేయడానికి ఉంది, కూర్చోడానికి ఉంది. మంచిగా ఆ గాలిని ఆస్వాదం మస్తు బాగుందండి. గ్రీనరీకి మాత్రం తీసిపోదండి పిల్లలు, మరి చాలా బాగుంది. 2 సంవత్సరాల లోపల పిల్లలు మాత్రమే ఈ లోపల ఇక్కడ ఆడుకోవాలంటండి. అక్కడ బోర్డు పెట్టారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఎక్కితే మొత్తం కలర్ వేసారండి చెట్లకి, మంచిగా పెయింటింగ్ వేశారు. నెక్స్ట్ మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుందండి మనకిది. ఒక డాగ్ నాకు హాయ్ చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి మామ, ఈ ఫిషింగ్ దాంట్లో వెళ్ళేసి వద్దాం. నెక్స్ట్ ఈ వ్లాగ్ వచ్చేసి చేపలండి. చాలా డిఫరెంట్ చేపలు ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నా కానీ ఓకే చూడదగాల్సిన చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్రీ పాస్ అండి, మనం 20 రూపీస్ పే చేస్తే చాలు, మనం అన్నీ చూడొచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు లోపలికి. అటు చూడండి చేపలు. కొన్ని దాంట్లో ఉన్నాయి చేపలు. ఇక్కడ చూడండి చిన్న చేప, ఇక్కడ బ్లాక్ కలర్ చేపలండి. చూడండి ఎంత బాగున్నాయో. చేపల మూవీయే తీసుకొచ్చండి, ఇక్కడ చాలా బాగున్నాయి. మీకోసం నేను కూడా చూస్తున్నాను అన్నీ, మీ వల్ల నేను కూడా వీడియోస్ చేసి, నేను కూడా ఫస్ట్ వీడియోస్ చూసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. నేను కూడా చూసినట్టుంది, మీకు కూడా చూపించినట్టుంది. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా. అసలు ఈ కళ్ళు సరిపోవండి ఈ వీడియోస్ చూడడానికి, ఈ వీడియోస్ తీయడానికి. అంతా మీ వల్లనే అండి, మీ సపోర్ట్ వల్లనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండి. చేపలు చూడండి ఎంత బాగున్నాయో, అటు ఇటు వెళ్తున్నాయి. చేతి ఇటు పెడితే ఇటు వస్తున్నాయి, అటు పెడితే అటు వస్తున్నాయి. అవి ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి, బ్లాక్ అండ్ ఆరెంజ్. ఇది ప్యూర్ బ్లాక్ ఫిష్. ఈ ఫిష్ చూడండి మనల్నే చూస్తుంది. ఇక్కడ ఇంకా అది రిపేరింగ్ ఉందంట అండి, సో లోపలికి ఎంటర్ చేయలేదు వాళ్ళు. జస్ట్ ఆ మీద పోస్టర్స్ మాత్రం ఫొటోస్ తీసుకున్నాను, లోపలికి అలో లేదంట. సో నేను వీడియో తీయలేకపోయాను. కానీ బయటికి వరకు అది జస్ట్ పెయింటింగ్ వేశారండి అన్ని జంతువులని. మనం ఇప్పటి వరకు పక్షులని, చేపలని ఇవి మాత్రమే చూసాము, ఇంకా మిగతావి ఏం చూడలేదు. ఇవి మాత్రం ఫొటోస్ మాత్రమే కనిపించాయి, సో ఫొటోస్ తీశాను. ఇది ఒక చిన్న పార్క్ లాగా ఉంది. ఇక్కడ లోపల అన్ని జంతువులు ఉంటాయని చెప్తారు, కానీ అది డెవలప్ కాలేదంట, సో నేను లోపలికి వెళ్ళలేదండి. ఇక్కడ వచ్చేసి మొత్తం టైగర్స్ ఉంటాయి, జింకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నారు. ఇక్కడ కూడా లోపలికి ప్రవేశన లేదంట, నో ఎంట్రీస్ అని బోర్డు పెట్టారు. అయినా కూడా వెళ్ళి వీడియో తీస్తే మనల్ని బయటికి వెళ్ళండి అంటారు, సో తీయలేదు. కాకపోతే మీకోసం ఒక ఇట్లా మీది నుంచి తీసాను చూడండి. ఇక్కడ ఒక పులి ఉందంట అండి, చూడండి ఇదే అది. జింకలు ఉన్నాయి, పులిలు ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి, కోతులు ఉన్నాయి. నాకు దొరకక జింకలు దొరికాయి. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ మేబీ ఒక 6 ఉండొచ్చండి, 6 ఉన్నాయి మొత్తము.
ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండి, మొత్తం ఫారెస్ట్ ఏరియా. చాలా దూరం నుంచి కనిపిస్తుందండి. చెట్టు సైతం రాలే, మొత్తం చెట్లే మొత్తం. ఇదంతా 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పిల్లలమర్రి తప్పక చూడాలండి మీరు. పిల్లలమర్రి నీడలో చాలామంది చూడాలి అని అనుకునే ప్రదేశం అంటే ఇది. నిజం అండి, నమ్మలేము. చాలా బాగుంటుంది చూడడానికి. ఇది 3 ఎకర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందండి ఈ పిల్లలమర్రి. ఇక్కడ ఒక చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ అప్పుడు పూర్వకాలంలో కదండి. సో ఇప్పుడు ఏం పెద్ద హడావడి ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న డాగ్స్ అయితే ఎన్ని గానం వస్తున్నాయని వీడియోస్ తీసేటప్పుడు. ఈ జింకల వీడియోస్ చూశాను. ఇది ఒక పెయింటింగ్ అండి, బాగా వేశారు. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు పిల్లలమర్రికి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నా బిస్కెట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళినప్పుడు కొంచెం ఆ డాగ్స్ ఉంటాయి కదా, అవి వెయ్యండి. అవి కూడా తిని అక్కడెక్కడో బతికేస్తాయి పాపం. అంటే ఇంకా పిల్లలమర్రి పక్షులు, జంతువులు, చేపలు అన్నీ చూసేసాంక. సో ఇప్పుడు మనము ఎగ్జిట్కి వచ్చేసామండి, బయటికి వెళ్ళిపోతున్నాము. ఇది కూడా చిన్న టెంపుల్ అండి, చిన్న టెంపుల్. ఇది అక్క పక్కన ఉన్నది ఆ టెంపుల్. మొత్తం ఈ చిన్న చిన్న టెంపుల్ అండి, ఇంకా డెవలప్ చేస్తున్నారు. చిన్న టెంపుల్స్ కదా అండి, కొంచెం ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ఈ సరౌండింగ్లో అక్కడ కింద సైడ్ మొత్తం కొంచెం చెట్లు లేవండి, డ్రైగా ఉంది. కాకపోతే మొత్తం మాత్రం చాలా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చోవడానికి బాగుంది, మంచిగా మనం భోజనాలు తెచ్చుకొని తినొచ్చు, ఫ్యామిలీ ట్రిప్ చేయొచ్చు, చాలా బాగుందండి. ఫస్ట్ మనకి పిల్లలమర్రి అండి, తర్వాతనే మయూరి, తర్వాతనే కేసీఆర్ పార్క్ వచ్చింది. ఫస్ట్ మనకు తెలిసినప్పుడు మనం చూసింది ఏంటంటే పిల్లలమర్రి మాత్రమే. చూడండి, ఒక రౌండ్ వేసాను, ఎలా ఉందో మన పిల్లలమర్రిని మనమే చూసి. అసలు ఫస్ట్ టైం నీతోటి వచ్చినందుకేమో కానీ ఇక్కడ దీని మీద అన్ని అక్షరాలు ఉంటాయండి. ఎందుకంటే ఎవరు రష్ లేదు, ఎప్పుడు ఎవరో ఒక రకం వస్తుండే తీయకండి. చెట్టు మీద అక్షరాలు వేస్తారు, రాశారు కొంతమంది. అది ఏది పెట్టండి, ఇది నార్మల్గా 3 వీడియోలు చూసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అండ్ మీ మహబూబ్నగర్ పిల్లని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ఇక్కడ డియర్ చూడండి, చాలా బాగుంది. ఇంకా వస్తున్నారండి మనుషులు.